న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ కలెక్టరేట్ సమీప దూరంలో ఉన్న ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలని పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం గ్రామం అఖిల పక్ష పార్టీ నాయకులతో ఎన్టీఆర్ నందనవనంలో సమావేశం నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ సమీప దూరంలో ఉన్న ఇంద్రపాలెం గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలని పౌర సంక్షేమ సంఘం నాయకులు దూసర్లపూడి రమణరాజు ఆధ్వర్యంలో ఇంద్రపాలెం గ్రామం అఖిల పక్ష పార్టీ నాయకులతో ఎన్టీఆర్ నందనవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ పరిసర 8 గ్రామాలను విలీనం సాధనకు సమితిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గ్రామాల విలీనానికి దశల వారీగా ఉద్యమాలు చేసి గ్రామాల విలీనానికి కృషి చేయాలన్నారు. గ్రామాల విలీనానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సార్వత్రిక ఎన్నికల ముందు సంపూర్ణ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఇంద్రపాలెం అఖిలపక్ష పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నేను చెప్తున్నాను, ఆల్రెడీ దూరంలో మీకు పంచాయతీ తీర్మానం అయిపోయింది. దానికి శాంటిటీ ఉంటుంది మనకంటే కూడా. మనం ఏదో బిల్డింగ్ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చేసాం అనే దానికి. కాకినాడ నగర పరిసర 8 అర్బన్ గ్రామాలను కూడా అటు పంచాయతీరాజ్లో లేకుండా ఇటు కార్పొరేషన్లో లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచడం వల్ల వారికి అర్బన్ సౌకర్యాలు లభించడం లేదు, పంచాయతీ పరమైనటువంటి అభివృద్ధి కలగడం లేదు. ఈ విషయం మీద గతంలో 2017లో ఈ పంచాయతీలన్నీ కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేయడం అనేటువంటిది జరిగింది. అది జరిగిపోయినటువంటి అధ్యాయం. అయితే వీటి రికార్డులను కాకినాడ నగరపాలక సంస్థ తీసుకుని తిరిగి మళ్లీ పంచాయతీలకు ఇవ్వడం వల్ల 2017లో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విలీనానికి సాంకేతిక సమస్యలు అడ్డు వచ్చాయి. ఆ సందర్భంలో అదనంగా కలిపినటువంటి ఆ యొక్క టీచర్స్ కాలనీ, గంగనాపల్లి 42, 48 డివిజన్లు కూడా కోర్టు స్టే పడడం వల్ల ఆ 2 మినహాయింపు జరిగి కార్పొరేషన్ స్థాయి లేకుండా ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఆ పాలకవర్గం పూర్తయిపోయింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఉద్యమ కార్యాచరణగా మరి ఇప్పుడు ఈ కాకినాడ రూరల్కి గౌరవ ఎమ్మెల్యే గారు పంతం వెంకటేశ్వరరావు నానాజీ గారు ఎవరైతే ఉన్నారో వారి ద్వారాగానే ఈ గ్రామాల విలీనం గురించి ప్రభుత్వానికి ఈ యొక్క రిప్రజెంటేషన్ తీసుకెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సదస్సుతోటి. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఈ యొక్క గ్రామాలని కాకినాడ నగరంలో విలీనం చేసేటువంటి ప్రక్రియకి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయో వాటిని తొలగించి నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తగు చర్యలు తీసుకోవడం ద్వారాగా వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం గ్రామాన ఈ యొక్క పౌర కమిటీలతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంద్రపాలెం అఖిలపక్ష కమిటీ కన్వీనర్గా ఉన్నాను. ఈ రోజున కాకినాడ పౌర సంక్షేమ సంఘం వారు ఇంద్రపాలెం గ్రామంలో అఖిలపక్ష కమిటీని వాళ్ళు కాల్ఫర్ చేశారు. విషయం ఏంటంటే, ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి 8 గ్రామాల్లో కూడా కాకినాడ కార్పొరేషన్లో మెర్జ్ చేయాలనే ఒక అంశం మీద ఈ రోజున చర్చ జరిగింది. అయితే ఇందులో కూడా మేము అనేక వర్షాలు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే విషయం మీద మేము గ్రామంలో అనేక సందర్భాల్లో కూడా కార్పొరేషన్కి సంబంధించి మెర్జింగ్ విషయంలో పంచాయతీ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామసభ తీర్మానం కూడా జరిగింది. అయితే గత 13 సంవత్సరాలుగా కూడా ఏ విధమైనటువంటి పాలన లేకపోవడం వల్ల ఇంద్రపాలెం గ్రామం అభివృద్ధికి నోచుకోవట్లేదు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, డ్రైన్లు, స్కూళ్ళ నిర్మాణం, అదేవిధంగా పార్కులు నిర్మాణం కానీ, లైబ్రరీస్ కానీ ఎటువంటి సమస్యలు కూడా ఈ రోజున ప్రజలు దగ్గరగా లేనటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా పాలకవర్గాలు ఏర్పడాలి. అది కూడా కార్పొరేషన్లో ఈ రోజున కాకినాడ కార్పొరేషను రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా ఉంది. స్మార్ట్ సిటీలో కూడా ఇది ముఖ్య భూమిక వహిస్తుంది. వందల వేలాది కోట్లు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. అటువంటి కార్పొరేషన్లో మనం గనక మెర్జ్ అయినట్టయితే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి తక్షణ సమస్య, తాగునీటి సమస్య నుంచి, అదేవిధంగా పారిశుధ్యం, వీధి లైట్ల నిర్వహణ, ఇటువంటి సమస్యల నుంచి మనం గట్టెక్కుతామని చెప్పేసి మనకి సందర్భంగా తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బోండాయి కోడుతూము సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్
ట్రావెల్స్ బస్సు నడిపేవారు రోడ్డుపై కాకుండా గాలిలో తీసుకుని వెళ్తూ రోడ్డుపై వెళ్లే వారికి చుక్కలు చూపిస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదృష్టంశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు సురక్షితం అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి బోండాయి కోడుతూము సమీపంలో అదుపు తప్పి పంట బోధలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నడిపేవారు రోడ్డుపై కాకుండా గాలిలో తీసుకుని వెళ్తూ రోడ్డుపై వెళ్లే వారికి చుక్కలు చూపిస్తున్నారంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదృష్టంశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులు సురక్షితం అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్శించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆదివారం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సందర్శించారు. ఆయనకు SWO వాణి, ఎస్సీ హాస్టల్ వార్డెన్ పెట్ట ప్రభాకర్ నెహ్రూకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం హాస్టల్ యొక్క స్థితిగతులను నెహ్రూకి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ హాస్టల్స్ ను నిర్మించి సుమారు 40 సంవత్సరాలు గడుస్తుందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హాస్టల్ యొక్క స్థితిగతులను ఎవరో పట్టించుకోవడం లేదన్నారు. వార్డెన్ ప్రభాకర్ తన దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు హాస్టల్ ని సందర్శించడం జరిగిందన్నారు. చేతికిచ్చాను కొట్టమని చెప్పాను. కాదు మళ్ళీ మీ హయాంలోనే కొత్త బిల్డింగ్ రావాలి సార్ మాకు. ఒకసారి సార్ ఒకసారి దాన్ని పట్టు అందరూ కొద్దిగా ఓకే సార్. ఆల్రెడీ షేడ్స్ అన్ని అవుట్లైన్ పడిపోయినాయి సార్. షేడ్ లేదు సార్. ఒకసారి ఇక్కడ ఐదు లేదు సార్. ఇది రాలిపోయింది సార్. ఇది పైది బాగుంటాయి సార్. ఆ పైన బాగుంటాయి, ఇది బాగుంటుందండి. ఇది చూస్తే ప్రమాదంగా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏమవుతుందని భయంగా ఉంది సార్. పైబిల్డింగ్ తర్వాత పెట్టారండి. ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వర్క్ అలాగే ఉంది తప్ప నేను చేయించిన వర్క్ సార్. ఈ తర్వాత చేయించారు. నేను కట్టించలేదు రాదనుకోండి. పిల్లలు ఇబ్బంది పడుతుంది తీసుకెళ్తారు.
అది చూడండి పోతారా అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నిన్నటి రోజు నేను శాసనసభ్యుడు అయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వార్డెన్ గారు అలాగే ఏఎస్డబ్ల్యూ గారు డబ్ల్యూఓ గారు నన్ను అభినందించడానికి వచ్చినటువంటి సందర్భంలో హాస్టల్ పరిస్థితిని అడిగితే ఇక్కడ స్థితిగతులన్నీ కూడా సవివరంగా చెప్పడం జరిగింది. సరే రేపే వచ్చి నేను చూస్తాను అంటే ఓ బాధ్యత గల అధికారిగా ఆదివారం అయినా సరే ఇవాళ మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి ఇవన్నిటినీ కూడా పరిశీలించడానికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి. ఇది సుమారు ఈ బిల్డింగ్ నిర్మాణం వచ్చి 40 సంవత్సరాలు అయినటువంటి పరిస్థితి. తోట సుబ్బారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ నిర్మాణం చేశారు. తర్వాత మళ్ళీ 1990 దీనికి 97లో రిపేర్లు చేయడం జరిగింది. పైన పైన కూడా ఒక 2 రూములు వేయడం, ఈ బిల్డింగ్ అంతా రిపేర్ చేయడం. అప్పుడు స్వామి గారు అని చెప్పేసి ఒక వార్డెన్ ఉండేవాడు. చాలా చక్కగా వార్డెన్ మనకి హాస్టల్కి వస్తే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించేది. ఇక్కడ చక్కగా మెయింటైన్ చేసేవాడు. పిల్లలు పరిశుభ్రంగా ఉండేవారు. హాస్టల్ కూడా రాష్ట్రంలో ఏ అధికారి వచ్చినా మన జిల్లాకి జగంపేట హాస్టల్కి పర్యవేక్షణ తీసుకొచ్చేవారు. అలా ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి ఎంత తాపత్రయం, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్లో తాపత్రయం కనపడుతుంది. పరిస్థితులు సహకరించట్లేదు. ఒక పక్క బిల్డింగ్ పూర్తిగా డిస్మాంటల్ పొజిషన్కి రావడం, 2 గత ప్రభుత్వం మరి వీటి మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ కలిసి ఇవాళ చాలా ఎలా ఉందంటే ఇది మనం చూడండి, బురదగుంట పందుల తొట్లే బురదగుంట ఏ రకంగా ఉంటుందో ఆ రకమైన వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ సెంటర్ 4 రోడ్ల కూడలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాదగయ పుణ్యక్షేత్రంలో పురోహితుడిగా సేవలందిస్తున్న కోట పనికుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురం
పాదగయ సెంటర్ 4 రోడ్ల కూడలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాదగయ పుణ్యక్షేత్రంలో పురోహితుడిగా సేవలందిస్తున్న కోట పనికుమార్ కు స్వల్ప గాయాలయ్యాయి. కాకినాడ నుండి కత్తిపూడి వైపుగా వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని రాంగ్ రూట్ లో అతి వేగంగా వచ్చిన పనికుమార్ తన ద్విచక్ర వాహన వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయాల పాలైన సదరు వ్యక్తిని స్థానికుల సహాయంతో ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. యానాం నుండి కోటిపల్లి మీదుగా రావులపాలెం వెళ్లే ఏటుగట్టు రోడ్డుపై ఇష్టారాజ్యంగా భారీ వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీల వల్ల రోడ్డు కృంగిపోవడంతో ప్రమాదాలకు నెలవుగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. యానాం నుండి కోటిపల్లి మీదుగా రావులపాలెం వెళ్లే ఏటుగట్టు రోడ్డుపై ఇష్టారాజ్యంగా భారీ వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీల వల్ల రోడ్డు కృంగిపోవడంతో ప్రమాదాలకు నెలవుగా మారుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు కృంగిపోవడంతో నేరుగా వాహనాలు అదుపు తప్పితే అటు గోదావరిలోకి ఇటు కాలువలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చండి బాగా పెట్టండి ఇది ఒకనా అబ్బా ఎర్ర ఇటీవల ర్యాబిస్ వ్యాధి సోకి తణుకు రాజు అకాల మరణం చెందగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన తణుకు రాజు సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఇటీవల ర్యాబిస్ వ్యాధి సోకి తణుకు రాజు అకాల మరణం చెందగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన తణుకు రాజు సంస్మరణ సభ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దుప్పి అదృష్టదీపుడు, కేవీపీఎస్ మండల అధ్యక్షులు విప్పర్తి శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల కార్యదర్శి అత్తిలి బాబురావు, వివోఏల సంఘం మండల అధ్యక్షురాలు కమిడి ఈశ్వరిబాయి, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు జక్కల ప్రసాద్ బాబు మాట్లాడారు. సంఘం కోసం రాజు చేసిన సేవలు ఆదర్శనీయమని అన్నారు. పలుమార్లు తాళ్లరేవు పంచాయతీ వార్డు సభ్యునిగా గెలుపొంది ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి తణుకు రాజు అన్నారు. ప్రజాశక్తి పేపర్ బాయ్ గా విశేష సేవలు అందించారని మండల విలేకరి గుత్తుల మల్లేశ్వరరావు రాజు సేవలను కొనియాడారు. ప్రజా సంఘాల భవనం స్థలం కోసం తణుకు రాజు తన వంతు పాత్ర పోషించారని ఈశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా తణుకు రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో తణుకు రాజు కుమారుడు నాగసుబ్రహ్మణ్యం, సీనియర్ జర్నలిస్ట్ పి శ్రీనివాస్, నేరేడుమిల్లి త్రిమూర్తులు,
ప్రజాశక్తి సర్క్యులేషన్ ఇన్ఛార్జ్ డి ఆది సత్యనారాయణ, అంగన్వాడీ ఆశా వర్కర్ల సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన పలువురు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఘనమైన వ్యక్తి తలుకురాజు. అటువంటి వ్యక్తికి ఎన్నో దళిత సంఘాలున్నా ఎవరో చేయకపోయినా మీరు ముందుకు వచ్చి చేసినందుకు మీకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పెద్దలు శ్రీనివాస్ గారికి, మన రాజశేఖర్కి, మన ఈశ్వర గారికి నమస్కారం. ఈయన ఒక ఉపాధ్యాయుని కొడుకు. ఈయన తలుచుకుంటే ఆ రోజునే ఉద్యోగస్తులు అవుతుడు, కానీ పేద వర్గాలకి సేవ చేయాలి, పేద వర్గాలకు అండగా ఉండాలని చెప్పేసి నీలి జెండాను పక్కన పెట్టి ఎర్ర జెండాను పెట్టి కార్మిక వర్గాల వైపు లేని మహానుభావుడు మన తలుకురాజు గారు. నిస్వార్థ జీవి, దేనికి పైసా ఆశించకుండా అలాగా సైకిల్ మీద తిరిగి అటువంటి జీవితాలు గడపడం అంటే కష్టం. ఈ రోజున ఏ పని చేసినా ప్రతిదానికి ఏదో ఒక స్వార్థం. నేను 10,000 ఇప్పించాను నీకు, నాకు 1000 రూపాయలు ఇయ్యనే రోజులు ఈ రోజుకు. కానీ అటువంటి వ్యక్తి కాదు. ఏ సమస్య ఉన్నా సరే నిరడం అడగడం, మేమే తప్పు చేసినా మీరు పార్టీల పరంగా తప్పు చేస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పిన వ్యక్తి. ఎవరున్నా, ఎంతమంది ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నవాళ్ళు ఉన్నా పేరు పెట్టి పిలిచేసేవాడు. ఆయన వ్యక్తిత్వం అది. అంటే నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పడం కోసం 10-20 మంది మధ్యలో ఉన్న రాజశేఖర్ సార్ అలా పిలిచేసి ఆయన పక్కకి వెళ్ళిపోయేవాడు. అది ఆయన అంటే నేను ఉన్నానని చెప్పడం సిగ్నిఫికెన్స్. అన్ని విషయాలు మీరు మాట్లాడిన అన్ని విషయాలు ఆయన ఉన్నారంటే జనాలందరితో సంబంధాలు తర్వాత మాట చెప్పి మీరు చేస్తున్న తప్పు మీరు సరిదిద్దుకోండి అని చెప్తాను. అంటే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోండి, మాట్లాడుకోండి. అదొక లక్షణం. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొండ బద్దలు కొట్టడం అనేది తలుపురాజు దగ్గర ఉంది. కాబట్టి ప్రజలకి సేవ చేసే పనులు ఇవన్నీ కూడా మనం చూసాం. అనేక లక్షణాలు. ఆ రోజు అంతిమయాత్ర జరుగుతూ ఉంటే 4 ఆయన వయసులో మాట్లాడుతున్నారు. ఎప్పుడు ప్రజా సేవ చేశాడు అనేసి వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదంట. ఆ మాట తిరుగుతుంటే ఎందుకు తిరిగేవారు అనేవాళ్ళు మనం, కానీ వాటి జీవితం అంతా సేవ చేశాడని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. చూడండి, అంటే నాకు స్వార్థం కోసం అని చెప్పారు కదా. ఒక టీచర్ కుటుంబంలో పుట్టి ఏదో దానికి ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి ఉపాధి కోసం ప్రయత్నిస్తే వెళ్ళడానికి అవకాశం ఉంది కూడా. నాకు తెలిసి నేను ఇక్కడ విద్యార్థిగా ఉన్నప్పుడు, కూలీ ఉద్యమాలు తిరిగినప్పుడు, ఆ పేటలో తిరిగినప్పుడు, ఆ కుటుంబాల్లో తిరిగినప్పుడు పరిచయాలు ఉన్నాయి. అప్పటి నుంచి తర్వాత నేను అమలాపురం వెళ్ళిన తర్వాత ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ పుణ్యక్షేత్రంకు పోటెత్తిన భక్తులు. కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మలోవ పుణ్యక్షేత్రంకు పోటెత్తిన భక్తులు. ఆషాఢ మాసం 2వ ఆదివారం కావడంతో వేకువజాము నుంచే అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఆలయంలో 1,00,000 కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్న ఆలయ అర్చకులు. వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడం, భారీగా బారులు తీరిన వాహనాలు. అమ్మా జరగాలి. మేము ముడిపల మక్కువలు కానుకలు ఉండేలా వేసుకోవాలండి, దర్శనాలు ఉండేలా వేసుకోవాలి. మా జరగనమ్మా జరగాలి, కానుకలు ఉండేలా వేసుకోవాలండి.
జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం కొత్త కోరంగి అంబేద్కర్ భవనం వద్ద గల శ్రీ రామాలయం ఎదురుగా ఉన్న నాగదేవత ఆలయం తాళ్లరేవు బైపాస్ రోడ్డులో రాత్రి హుండీలో నగదు అమ్మవారి నగలు చోరీ జరిగింది. ఈ సంఘటనపై ఆలయం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు కోరంగి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం కొత్త కోరంగి అంబేద్కర్ భవనం వద్ద గల శ్రీ రామాలయం ఎదురుగా ఉన్న నాగదేవత ఆలయం తాళ్లరేవు బైపాస్ రోడ్డులో రాత్రి హుండీలో నగదు అమ్మవారి నగలు చోరీ జరిగింది. ఈ సంఘటనపై ఆలయం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు కోరంగి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సంబంధిత దేవాలయాలు నిర్వాహకులు వారి దేవాలయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని, పర్యవేక్షించుకోవాలని, అనుమానితులు సంచరిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్కు సమాచారం తెలపాలని పోలీసులు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్న గోవలంక ర్యాంప్ సమీపంలో దండుప్రోలు సతీష్ తన ఫైబర్ బోటులో యానాం నుండి ఆంధ్ర ప్రాంతమైన బలుసు తిప్పకు అక్రమంగా తరలిస్తున్న 2340 గోల్డ్ కప్ క్వార్టర్ మద్యం సీసాలను పట్టుకున్న కోరంగి ఎస్ఐ రవికుమార్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్న గోవలంక ర్యాంప్ సమీపంలో దండుప్రోలు సతీష్ తన ఫైబర్ బోటులో యానాం నుండి ఆంధ్ర ప్రాంతమైన బలుసు తిప్పకు అక్రమంగా తరలిస్తున్న 2340 గోల్డ్ కప్ క్వార్టర్ మద్యం సీసాలను పట్టుకున్న కోరంగి ఎస్ఐ రవికుమార్. కేసు నమోదు చేసి ఫైబర్ బోటును సీజ్ చేసి నిందితుని స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ వాడపర్తి సత్య సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఏజెన్సీకి విహారయాత్రకు వచ్చిన యాత్రికుడు కథ విషాదంతో ముగిసింది. నెల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీకి విహారయాత్రకు వచ్చిన యాత్రికుడు కథ విషాదంతో ముగిసింది. మోతిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 సమీపంలో 2 రోజుల క్రితం పుష్పవంతెన వద్ద ప్రమాదవశాత్తు కాలు జారి పవర్ కెనాల్లో పడిన యువకుని మృతదేహం లభ్యం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరుకు చెందిన వీరమురళి కృష్ణ బెంగళూరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విహారయాత్ర కోసం మరో 4 స్నేహితులతో కలిసి మోతిగూడెంకు వచ్చాడు. గత శుక్రవారం సాయంత్రం 4 సమీపంలోని పవర్ కెనాల్లో కాలు జారి గల్లంతయ్యాడు. 2 రోజుల నుండి స్నేహితులు, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం ఉదయం బెల్ మౌత్ బ్రిడ్జ్ దగ్గర మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.